Hello everyone, welcome to my YouTube channel Story Time for You. Today we are going to discuss about second unit from ninth class, that is games and sports. Okay, first of all, what is the difference between games and sports actually? So the difference between games and sports is games and sports are often confused as the same but they differ in purpose actually. Structure and performance also. Games focus on fun, strategy and entertainment and also social interaction while sports emphasize physical strength, discipline and measurable performance which we play on some rules and regulations. In simple terms, all sports are games but not all games qualify as sports. Okay, so games and sports refer as the same but there is a little bit of confusion is there and they both differ each other. Okay, గేమ్స్ అనేవి మనము ఫన్ కోసం స్ట్రాటజీ కోసం ఎంటర్టైన్ కోసం ఆడేవి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఎలా అంటే మనం ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక సెట్ ఆఫ్ ప్లేస్లో ఆడేదాన్ని మనము స్పోర్ట్స్ అంటాం. ఓకే, సో ఇన్ దిస్ యూనిట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద లెసన్ ట్రూ హైట్. ఓకే, ట్రూ హైట్ లెసన్ ఈరోజు మనము డిస్కస్ చేస్తున్నాము. సో హియర్ ఇన్ దిస్ పిక్చర్ వీ కెన్ సెట్ లాట్ ఆఫ్ టైప్ ఆఫ్ గేమ్స్ ఆర్ హియర్. We can see football, volleyball, chess, jumping and skating. We can see all these games here. So this is based on games and sports and today we are going to discuss about true height, that is about a pole vaulting which is an Olympic game. Okay, so in this game we have a picture again here, dream and dream high. For dreams lead to thoughts and thoughts lead to actions. So మనం కలలు కనాలి, ఎలాంటి కలలు కనాలి అంటే చాలా గొప్ప కళల్ని మనం కనాలి. అలాంటి థాట్స్ మనకు వచ్చినప్పుడే మనము ఆ కళల్ని యాక్షన్స్లోకి తీసుకెళ్ళగలం. ఓకే, సో వీ హ్యావ్ టూ క్వశ్చన్స్ హియర్. వాట్ అకార్డింగ్ టు యూ డస్ దిస్ కొటేషన్ ఎక్స్ప్రెస్? సో మనకి అనుసారంగా అకార్డింగ్ టు ఈ కొటేషన్ని దేనికి మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు? సో మనం కళలు కానీ వాటిని నిజం చేసుకోవడానికి మనము ఈ కొటేషన్ని యూజ్ చేయొచ్చు. ఈజ్ ఇట్ ఎసెన్షియల్ టు డ్రీమ్ హై? హౌ కెన్ వన్ మేక్ వన్స్ డ్రీమ్ కమ్ ట్రూ? సో మనం కళలు గొప్ప కళలు కనాలి అనేది ఇంపార్టెంటా, అవసరమా? సో అవి ఒకవేళ మనం కంటే దాన్ని ఎలా నిజం చేసుకోవాలి? ఓకే, సో వీ హ్యావ్ అన్ ఓరల్ డిస్కోర్స్ హియర్, స్పీచ్, దట్ ఈస్ ద డ్రీమ్ ఆఫ్ మై లైఫ్ అండ్ హౌ ఐఎమ్ గోయింగ్ టు అచీవ్ ఇట్. ఓకే, సో మన డ్రీమ్ అనేది ఏంటిది, సో నా లైఫ్లో నా డ్రీమ్ని నేను ఎలా అచీవ్ చేసుకోవాలి? వీ హ్యావ్ అన్ ఓరల్ యాక్టివిటీ ఫర్ స్టూడెంట్స్ హియర్. సో నా వీ విల్ సీ ద లెసన్ ట్రూ హైట్. సో ట్రూ హైట్ అంటే ఏంటిది అని అంటే, హైట్ అంటే ఎత్తు అనమాట. సో నిజమైన ఎత్తు అనేది ఏంటిది? ఓకే, దిస్ ఈజ్ అన్ ఒలింపిక్ గేమ్. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, వీ హ్యావ్ 10 పిక్చర్స్ హియర్. వీ కెన్ సీ పోల్ మీన్స్ ఒక కట్టె అనమాట. కట్టెతో మనం లాంగ్ జంప్ చేస్తాం కదా, సో దానికి ఇక్కడ మనకి 10 డైరెక్షన్స్ ఇచ్చినారు. సో దీని గురించి మనకి ఇక్కడ లెసన్ అనేది. ఓకే, విల్ సీ ద నౌ. This story talks about the feelings of an athlete and he pursues his dream. Read about a nerve-wracking day in Michael Stone's life as he prepares to take the ultimate test for his sports career. It is an awe-inspiring achievement that will leave you breathless. సో ఈ స్టోరీ ఎవరిది అని అంటే మైకేల్ స్టోన్. ఓకే, మైకేల్ స్టోన్ అనే ఒక అథ్లెట్ అనమాట. సో అథ్లెట్ అంటే ఒలింపిక్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళని మనం అథ్లెట్ అంటాము. సో అతను అతని డ్రీమ్ని ఎలా అచీవ్ ఎలా పర్స్యూ చేసినాడు అతను గురించి మనకి ఇక్కడ లెసన్ అనమాట. రీడ్ అబౌట్ ఎ నర్వ్ ర్యాకింగ్ డే ఇన్ మైకేల్ స్టోన్స్ లైఫ్. సో ఈ లెసన్ మొత్తం మనకి ఒక డే గురించి, మైకేల్ స్టోన్స్ లైఫ్లో ఒక డే గురించి మనకి ఇక్కడ ఇచ్చినారనమాట. సో ఆ డే మనము వింటే కానీ చూస్తే కానీ మనకి ఏమంటారు, మన గూస్ బంప్స్ వచ్చేలాగా ఈ డే ఉంటుందంట. ఓకే, యాజ్ హీ ప్రిపేర్స్ టు టేక్ ద అల్టిమేట్ టెస్ట్ ఫర్ హీ స్పోర్ట్స్ కెరీర్. ఓకే, సో స్పోర్ట్స్ కెరీర్లోనే అతనికి ఒక అల్టిమేట్ డే అనమాట అది. సో ఇట్ ఈస్ అన్ ఆ ఇన్స్పైరింగ్ అచీవ్మెంట్ దట్ విల్ లీవ్ యూ బ్రెత్లెస్. సో ఆ మూమెంట్ అనేది ఎలా ఉంటుంది అని అంటే, ఇంకా దాన్ని చూసి మనం చాలా ఇన్స్పైర్ అవుతాం. ఇంకా మనము ఏమంటారు, బ్రెత్లెస్గా ఉండిపోతాం. అంటే మనము ఒక స్టోన్ ఇమేజ్ లాగా ఉండిపోతాం. హిస్ palms were sweating. He needed a towel to dry his grip. A glass of ice water quenched his thirst but hardly cooled his intensity. The astroturf he sat on
was as hot as the competition he faced today at the National Junior Olympics. సో ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఏంటిది అంటే ఇతని స్పోర్ట్స్ కెరీర్‌లో ఒక డే గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం అన్నమాట. సో ఆ డే ఎలా ఉండే అతనికి అని అంటే అతను గ్రౌండ్‌లో ఉన్నప్పుడు అతని చేతులు అంటే అతని పామ్స్ అరచేతులు ఏవైతే ఉంటే అవి చాలా స్వెట్టింగ్ అంటే చెమట వచ్చి తడిచిపోయి ఉన్నాయన్నమాట. సో అతనికి అప్పుడు ఒక టవల్ కావాల్సి ఉంటది బాగా తుడుచుకోవడానికి. అతను అంటే ఆ పోల్ పట్టుకొని గ్రిప్‌తో అవతల సైడ్ దూకడానికన్నమాట. A glass of ice water quenched his thirst but hardly cooled his intensity. సో అప్పుడు అతనికి ఒక గ్లాస్ ఆఫ్ ఐస్ వాటర్ అంటే చల్లని నీళ్లు ఇస్తే అతను తాగిండు. అతని ఇంటెన్సిటీ అతని ఇంటర్నల్ గా కూల్ అయ్యిండు కానీ ఎక్స్టర్నల్ గా కాదు. అంటే ఎక్స్టర్నల్ గా అతని మైండ్ చాలా హాట్ గా ఉందన్నమాట. ద ఆస్ట్రోటర్ఫ్ హీ సాట్ యాజ్ ఆన్ వాజ్ as hot as the competition he faced today at the National Junior Olympics. ఓకే. సో ఇక్కడ అతను దేంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు అని అంటే నేషనల్ జూనియర్ ఒలింపిక్స్. సో అక్కడ ఎంత వేడిగా ఉంది అని అంటే ఆ కాంపిటీషన్ ఎంత వేడిగా ఉంది అని అంటే అతను కూర్చున్న ప్లేస్ ఆ ఎండ తగులుతున్న కూర్చున్న ప్లేస్ ఎంత వేడిగా ఎంత హాట్ గా ఉందో అక్కడ సిచ్యువేషన్ కూడా అలానే ఉంది అని అర్థం చేసుకోవచ్చు మనం ఇక్కడ ఈ లైన్స్. ద పోల్ వాజ్ సెట్ ఎట్ 17 feet. ఓకే. సో యాక్చువల్‌గా ఈ గేమ్ ఎలా ఉంటది అని అంటే అంటే మనకు ఒక బార్డర్ ఉంటది చాలా హైట్‌లో. అక్కడ ఒక థ్రెడ్ గాని, దారం గాని కట్టి ఉంటది. మనం ఆ పోల్‌తో చాలా దూరం నుంచి రన్నింగ్ చేసుకుంటూ వచ్చి, ఆ పోల్ సహాయంతో, ఆ పోల్ హెల్ప్‌తో మనము ఇటువైపు నుంచి అవతల వైపు దూకాలి, జంప్ చేయాలి. సో ఆ బార్డర్ ఏదైతే గీసినారో దాన్ని మనం టచ్ చేయొద్దు. ఓకే. సో అలా ఇతనికి ఎంత హైట్ సెట్ చేసినారు అని అంటే 17 feet. ఓకే. దట్ వాస్ 3 inches హైయర్ దాన్ హిస్ పర్సనల్ బెస్ట్. సో ఇంతకుముందు కూడా అతను ఇలాంటివి చేసిండు. సో అందరూ నార్మల్‌గా ఇంటి దగ్గర లేదంటే డిస్ట్రిక్ట్ లెవెల్‌లో, మండల్ లెవెల్‌లో ఆడిన తర్వాతనే మనం ఒలింపిక్స్‌కి వెళ్తాం కదా! సో అంతకుముందు అతను ఇలాంటివి చేసిండు. సో ఇది ఎలా బెస్ట్ అనంటే అతనికి ఇప్పుడు 17 feet అన్నారు కదా ఇక్కడ. దట్ వాస్ 3 inches హైయర్ దాన్ హిస్ పర్సనల్ బెస్ట్. సో అంతకుముందు అతను చేసిన దాంట్లో ఇది 3 inches ఎక్స్‌ట్రా ఉందన్నమాట. సో లాస్ట్ టైమ్ అతను చేసింది ఎంత? 16.3. ఓకే. 17 లోంచి మనకి 3 inches మైనస్ చేసి 16.3 అన్నమాట. ఓకే. మైకేల్ స్టోన్ confronted the most challenging day of his pole vaulting career. The stands were still filled with about 20,000 people even though the final race had ended an hour earlier. సో అక్కడ జనాలు చాలా ఎక్కువగా ఉన్నారనమాట. ద మైకేల్ స్టోన్ కన్ఫ్రంటెడ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ డే ఆఫ్ హిస్ పోల్ వాల్టింగ్ కెరీర్. సో అతనికి మైకేల్ స్టోన్ కి ఈ డే అనేది చాలా చాలా ఛాలెంజింగ్ గా ఉండే అనమాట అతని పోల్ వాల్టింగ్ కెరియర్ లో. ఓకే. సో ఈ లెసన్ లో ఇన్ దిస్ లెసన్ వీ హ్యావ్ అన్ ట్విస్ట్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద లెసన్. సో దిస్ ఈస్ వెరీ వెరీ సర్ప్రైజింగ్ అండ్ షాకింగ్ ట్విస్ట్ ఆల్సో వీ కెన్ సే. Even though the stands were still filled with about 20,000 people. Stands అంటే అక్కడ ఉన్న ప్లేస్ అంటే ఆడియన్స్ ఉంటారు కదా. సో అక్కడ ఎంతమంది ఉన్నారంటే మోర్ దెన్ 20,000 మెంబర్స్ అక్కడ ఉన్నారనమాట. ఈవెన్ దో ద ఫైనల్ రేస్ హ్యాడ్ ఎండెడ్ అన్ అవర్ ఎర్లియర్. సో అక్కడ ఉన్న వాళ్ళు అంత వెయిట్ చేస్తూ ఉన్నారు కానీ ఆ రేస్ వాళ్ళు అనుకున్న దానికన్నా ఒక 1 hour ముందే అయిపోయిందంట. The pole vault is truly the glamorous event of any track and field competition. The sportsman combines the grace of a gymnast with the strength of a bodybuilder. Pole vaulting also has the element of flying, and thought of flying as high as a 2-storied building is merely a fantasy to anyone watching such an event. సో ఇక్కడ పోల్ వాల్టింగ్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో పోల్ వాల్టింగ్ అనేది ఒక గ్లామరస్ ఈవెంట్ అంటే మనం దాన్ని ఎంజాయ్ చేస్తూ ఆడొచ్చు. ఫీల్డ్ కాంపిటీషన్ అనమాట. సో ఇది చాలా గ్రౌండ్ లో ఆడే కాంపిటీషన్ అనమాట. ద స్పోర్ట్స్ మ్యాన్ కంబైన్స్ ద గ్రేస్ ఆఫ్ జిమ్నాస్ట్ విత్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఏ బాడీ బిల్డర్. ఓకే. పోల్ వాల్టింగ్ చేసే అతను అథ్లెట్ ఎలా ఉంటాడు అని అంటే జిమ్నాస్టిక్ చేసి బాడీ బిల్డర్ కి ఎంత స్ట్రెంగ్త్ ఉంటుందో వాళ్ళిద్దరిని కలిపితే గనక మనము ఒక స్పోర్ట్స్ మ్యాన్ అంటే ఒక అథ్లెట్ ని చూడొచ్చు అనమాట. పోల్ వాల్టింగ్ అథ్లెట్ ని. ఓకే. పోల్ వాల్టింగ్ ఆల్సో హ్యాస్ ద ఎలిమెంట్ ఆఫ్ ఫ్లయింగ్ and the thought of flying as high as 2-storied building is a mere fantasy to anyone watching such an event. సో పోల్ వాల్టింగ్ అంటే ఏంటిది అని అంటే మనము ఒక పోల్ హెల్ప్ తో అవతలకి జంప్ చేయాలి కదా. సో ఇది ఎలాంటి అంటే ఇది మనకి ఒక ఫ్లయింగ్ ఎలిమెంట్ ని మనకి ఒక సర్ప్రైజింగ్ ని ఇస్తుంది. ఒక బర్డ్ ఎలా అయితే
స్కైలో ఫ్లై చేస్తుందో, సో సేమ్ అలాగే మనం కూడా ఫ్లై అవుతాం అనమాట. సో అప్పుడు చాలా ఏమంటారు, చాలా చూడటానికి చాలా బాగుంటది, చాలా సర్ప్రైజింగ్‌గా ఉంటది. అండ్ ఇంకా ఎంత హైట్ ఉంటది అనంటే నార్మల్‌గా మనకి 2 స్టోరీడ్ బిల్డింగ్, 2 ఫ్లోర్స్ బిల్డింగ్ అయితే ఎంత హైట్ ఉంటదో అంతకన్నా ఎక్కువ హైట్ ఉంటదంట. టుడే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మైకేల్ స్టోన్స్ రియాలిటీ అండ్ డ్రీమ్, ఇట్ ఈస్ హిస్ క్వెస్ట్. క్వెస్ట్ అంటే ఇక్కడ క్వెషన్ అన్నమాట. సో ఇది ఇతనికి ఈరోజు ఒక డ్రీమ్. ఓకే, డ్రీమ్ ని రియల్ చేసుకోవడమే కాదు, అతనే వేసుకున్న ఒక క్వెషన్ మార్క్ అన్నమాట. As long as Michael could remember, he had always dreamed of flying. సో చిన్నప్పటి నుంచి అతనికి గుర్తు ఏముంది అంటే అతను ఏం కలలు కన్నాడు అని అంటే ఎగరాలి అనేసి. ఓకే, సో పోల్ వాల్టింగ్ కూడా ఫ్లయింగ్ కి రిలేటెడ్ గేమే కదా. మైకేల్స్ మదర్ రెడ్ Michael's mother read him numerous stories about flying when he was growing up. సో ఇక్కడ మైకేల్ వాళ్ళ మదర్ అతనికి బాగా స్టోరీస్, చాలా చాలా స్టోరీస్ వినిపించేది అంట. ఈ దేని గురించి అని అంటే ఫ్లై ఎలా అంటే మనం ఎగరడం ఎలా అనేది దాన్ని నేర్పుతూ అతను పెద్దగా అయినాడు అనమాట. సీ హియర్, మైకేల్స్ మదర్ రీడ్ హిమ్ న్యూమరస్ స్టోరీస్ అబౌట్ ఫ్లయింగ్ వెన్ హీ వాస్ గ్రోయింగ్ అప్. ఓకే, అతను ఎలా అయితే పెరుగుతున్నాడో అతనికి ఎలా ఫ్లై చేయాలి, బర్డ్ ఎలా అయితే ఫ్లై చేస్తుందో నువ్వు కూడా అలాగే ఫ్లై చేయాలి అన్నట్టుగా అతనికి చాలా చాలా స్టోరీస్ చెప్పింది అనమాట. Her stories were always the ones that described the land from a bird's eye view. ఓకే, సో ఇక్కడ వాళ్ళ మమ్మీ అంటే మైకేల్ వాళ్ళ మదర్ అతనికి ఎలాంటి స్టోరీస్ చెప్పేది అని అంటే, ఒక బర్డ్ పైకి ఎగిరిన తర్వాత దాని వ్యూ ఎలా ఉంటది, దాని కళ్ళతో చూస్తే వ్యూ ఎలా ఉంటది, ల్యాండ్ వ్యూ ఎలా ఉంటది అనేది అతనికి చెప్పింది అనమాట. సో ఇప్పుడు నార్మల్ గా మనం కూడా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇల్లే 5 ఫ్లోర్స్ ఉందనుకోండి, ఇక్కడ మనం ఉన్న సరౌండింగ్స్ లో అంత పెద్ద ఇల్లు ఏది ఉండదు. సో మనం దాని పైకి మొత్తం పైకి వెళ్ళి ఎక్కి చూస్తే కనుక ఇక్కడ అంతా మనకి చాలా బాగా కనిపిస్తుంది కదా. సో అదే బర్డ్ అయితే ఎంత కావాలంటే అంత పైకి ఎగురుతుంది. సో దాని పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం చూస్తే దానికి ఎంత బాగుంటుందో అలాంటి స్టోరీస్ మైకేల్ వాళ్ళ మదర్ అతనికి చెప్తూ ఉండేది అనమాట. Her excitement and passion for details made Michael's dreams full of color and beauty. సో ఇంక వాళ్ళ మమ్మీ చెప్పేటప్పుడు ఆమె ఎగ్జైట్మెంట్ ఇంకా ఆమె ప్యాషన్ మైకిల్ కి చాలా చాలా బ్యూటిఫుల్ గా కలర్ఫుల్ గా కనిపించేదంట. ఓకే, సో ఇప్పుడు బర్డ్ పైకి ఎగిరితే దానికి అన్ని కనిపిస్తాయి కదా. సో బ్యూటిఫుల్ గానే అనిపిస్తుంది కదా, ల్యాండ్ చూసి మనకి గ్రీనరీ ఉంటది, ఆ పొల్యూషన్ ఉంటది, వెహికల్స్ ఉంటాయి, విలేజెస్ ని చూడొచ్చు, సిటీని చూడొచ్చు. సో ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వ్యూ ని మనము చూడొచ్చు అనమాట. Michael had this one recurring dream. He would be running down a country road. He could feel the rocks and chunks of dirt at his feet. As he raced down the golden lined wheat fields, he would always outrun the locomotives passing by. He would begin soaring like an eagle. సో తనకి చిన్న ఉన్నప్పటి నుంచి డ్రీమ్ అనమాట. ఏం డ్రీమ్ అంటే ఫ్లై చేయాలి, ఫ్లయింగ్. ఓకే, బర్డ్ ఎలా అయితే ఎగురుతుందో అలాగే నేను కూడా ఎగరాలి అనేది అతనికి చిన్నప్పటి నుంచి ఉన్న డ్రీమ్ అనమాట. హీ వుడ్ బి రన్నింగ్ డౌన్ ఏ కంట్రీ రోడ్. సో అతను ఎప్పుడూ మార్నింగ్ లేసి రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేసేవాడు అనమాట. ఎక్కడ అంటే కంట్రీ రోడ్ అంటే విలేజ్ లో. ఓకే, హీ కుడ్ ఫీల్ ద రాక్స్ అండ్ చంక్స్ డర్ట్ అట్ హిస్ ఫీట్. సో మనకి నార్మల్గా విలేజెస్లో అయితే మట్టి రోడే ఉంటుంది కాబట్టి అతను రన్నింగ్ చేసేటప్పుడు అతని కాళ్ళకి తగులుతున్న రాళ్ళు ఇంకా చిన్న చిన్న మనం ఇసుక అదంతా ఉంటుంది కదా. సో అతని కాళ్ళకి తగలడం అతను ఫీల్ అయ్యేవాడు అనమాట. As he raced down the golden lined wheat fields, he would always outrun the locomotives passing by. సో ఇక్కడ అతను ఎప్పుడు రన్నింగ్ చేసేటప్పుడు గోల్డ్ లైన్డ్ వీట్ ఫీల్డ్స్ అంటే మనకి వరి చేను ఉంటుంది కదా, అది ఎండిపోయిన తర్వాత ఎప్పుడైతే మనకి బియ్యం తీసుకోవడానికి రెడీగా ఉంటుందో అది అప్పుడంతా గోల్డ్ కలర్ గా మారిపోతుంది కదా. సో అందులోంచి మధ్యలోంచి పరిగెడుతున్నప్పుడు అతనికి సో ఒక ట్రైన్ ఎలా అయితే వెళ్తుందో, ఓకే, ఒక రోడ్ నుంచి ఆ ఫీల్డ్స్ నుంచి ఒక ట్రైన్ ఎలా అయితే వెళ్తుందో అతను కూడా అలాగే వెళ్ళేటోడు అనమాట. ఓకే, లోకోమోటివ్స్ అంటే ఇంజిన్ ఉన్న వెహికల్స్ అనమాట. హీ వుడ్ బిగిన్ సోరింగ్ లైక్ ఎన్ ఈగల్. సో ఇంకా అతను ఏం చేసిండు, అప్పటి నుంచి అతను ఈగల్ ఎలా అయితే రన్ చేస్తుందో, ఎలా అయితే ఎగురుతుందో అలాగే అతను ప్రాక్టీస్ చేసిండు అనమాట అప్పటి నుంచి. Where he flew would always coincide with his mother's stories. His dad, on the other hand, was not a dreamer. Bert Stone was a hardcore realist. He believed in hard work and sweat. His motto, if you want something, work for it.
సో ఇక్కడ బర్త్ స్టోన్ ఎవరు అని అంటే మైకేల్ స్టోన్ వాళ్ళ ఫాదర్ అనమాట. సో ఇక్కడ వేర్ హీ ఫ్లూ వుడ్ ఆల్వేస్ కోయిన్సైడ్ విత్ హిస్ మదర్స్ స్టోరీస్. ఓకే, అతను ఎప్పుడు పరిగెత్తినా ఎప్పుడు పైకి పోల్ వాల్టింగ్ లో పైకి ఎగిరినా అతనికి ఏం గుర్తొచ్చేది అని అంటే వాళ్ళ మదర్ చెప్పిన స్టోరీస్ అనేవి గుర్తొచ్చేవంట. సో ఇంకా ఇంకో సైడ్ ఇక్కడికి వాళ్ళ మదర్ స్టోరీ. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఏమంటే అతను చాలా హార్డ్ వర్కర్ అంట. ఇంకా అతను డ్రీమర్ అంటే పగటి కలలు కనేవాడు అస్సలు కాదంట. ఒకవేళ మనం ఏదైనా సాధించాలి అంటే దానికోసం మనము హార్డ్ వర్క్ చేయాలి అనుకునే ఒక పర్సన్ అతను. From the age of 14, Michael did just that. He began a very careful and regimented weightlifting program. He worked out every other day with weights, with some kind of running work on alternate days. The program was carefully monitored by Michael's coach, trainer, and father. Okay, so ఇక్కడ సో అతనికి 14 years ఉన్నప్పుడే నుంచి అతను ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేసిండు. అండ్ ఇంకా అతను ఎంత కేర్ఫుల్గా స్టార్ట్ చేసిండు వెయిట్ లిఫ్టింగ్ ప్రోగ్రామ్ని అంటే చాలా కంట్రోల్డ్గా స్ట్రిక్ట్గా. రెజిమెంటెడ్ అంటే కంట్రోల్ అండ్ స్ట్రిక్ట్, ఫాలోయింగ్ ద రూల్స్ వెరీ స్ట్రిక్ట్లీ. ఓకే, హీ వర్క్డ్ అవుట్ ఎవ్రీ అదర్ డే విత్ వెయిట్స్ విత్ సమ్ కైండ్ ఆఫ్ రన్నింగ్ వర్క్ ఆన్ ఆల్టర్నేట్ డేస్. సో ఒక 2 days అతను వెయిట్ లిఫ్టింగ్ చేస్తే ఇంకో 2 days అతను రన్నింగ్ చేసేది అనమాట. సో రెండు గేమ్స్ని అతను ఈక్వల్గా బ్యాలెన్స్ చేస్తూ ఆడేవాడు అనమాట. ద ప్రోగ్రామ్ వాజ్ కేర్ఫుల్లీ మానిటర్డ్ బై మైకిల్స్ కోచ్, ట్రైనర్ అండ్ ఫాదర్. సో ఈ ప్రోగ్రామ్ అంతా ఎవరు మానిటర్ చేసేది, ఎవరు ప్లాన్ చేసేది అని అంటే మైకిల్ స్టోన్ వాళ్ళ ఫాదర్ అనమాట. సో అతనే కోచ్, అతనే ఫాదర్, అతనికి ట్రైనర్. మైకిల్స్ డెడికేషన్, డిటర్మినేషన్ అండ్ డిసిప్లైన్ వాజ్ ఎ కోచ్స్ డ్రీమ్. సో ఇక్కడ అతనికి 3 Ds ఉన్నాయంట. సో వాట్ ఆర్ ద 3 Ds మీన్స్ డెడికేషన్, డిటర్మినేషన్ అండ్ డిసిప్లైన్. ఓకే, మనం ఏ వర్క్ చేసినా అది చాలా చాలా డెడికేషన్తో చేయాలి. అప్పుడే మనకి ఒక పాజిటివ్ రిజల్ట్ అనేది వస్తుంది. సో డిటర్మినేషన్ ఈజ్ నథింగ్ బట్ కాన్సన్ట్రేషన్. సో మనం ఏ వర్క్ చేసినా ఎంత డెడికేషన్ ఉండాలో అంతే కాన్సన్ట్రేషన్ కూడా ఆ వర్క్ పైన మనం చూపించాలి. అప్పుడే మనకి పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. అండ్ డిసిప్లైన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనం ఏదైనా పని చేసేటప్పుడు మిడిల్లో ఇటు వెళ్ళి మళ్ళీ వచ్చి చూసుకుందాంలే అని అనకుండా ఒకసారి మనం వర్క్ స్టార్ట్ చేసి ఇంకా దానిపైన మన ఫోకస్ అనేది ఉండాలి. Besides being an honest student, Michael Stone continued to help his parents with their farm chores. Michael's persistence in striving of perfection was not only his obsession but his passion. Okay, సో ఇక్కడ ఇంకా ఇతను చాలా చాలా హానెస్ట్ స్టూడెంట్ అంట స్కూల్లో. సో 14 years అంటే నార్మల్గా మనకి 8th or 9th క్లాస్ ఉంటారు. సో అతను చాలా బ్రైట్ స్టూడెంట్ కూడా. అండ్ మైకిల్ స్టోన్ కంటిన్యూ టు హెల్ప్ హిస్ పేరెంట్స్ విత్ దేర్ ఫార్మ్ కోర్స్. సో అతను ఇవి అంటే ఈ రన్నింగ్, వెయిట్ లిఫ్టింగ్ ప్రోగ్రామ్, పోల్ వాల్టింగ్ ఇవన్నీ కాకుండా ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ హీ యూజ్డ్ టు హెల్ప్ హిస్ పేరెంట్స్ ఇన్ ద ఫీల్డ్స్. ఓకే, పొలం దగ్గర వాళ్ళ ఫాదర్కి మదర్కి హెల్ప్ చేసేవాడు అనమాట. మైకిల్స్ పర్సిస్టెన్స్ ఇన్ స్ట్రైవింగ్ ఫర్ పర్ఫెక్షన్ వాజ్ నాట్ ఓన్లీ హిస్ అబ్సెషన్ బట్ హిస్ ప్యాషన్. సో ఇంకా అతను ఏది చేయాలన్నా చాలా పర్ఫెక్ట్గా చేసేవాడంట. సో ఇది నాట్ హిస్ అబ్సెషన్ అంటే ఇంకా దాన్నే చెయ్యాలి అనేది కాకుండా అతనికి ప్యాషన్ అనమాట. సో అక్కడ అది మెయింటైన్ చేస్తూ ఇక్కడ వీళ్ళకి హెల్ప్ చేయడం అనేది అతనికి ఒక ప్యాషన్. Mildred Stone, Michael's mother, wished that he could relax a bit more and be that free dreaming little boy. On one occasion, she attempted to talk to him and his father about this, but his dad quickly interrupted, smiled and said, "You want something, work for it." So we already discussed that Michael Stone's father is Bert Stone and mother is Mildred Stone. Okay, సో ఇదంతా ప్రాక్టీస్ చేసేటప్పుడు అనమాట. సో ప్రాక్టీస్ చేసేటప్పుడు వాళ్ళ మదర్ అతన్ని కొద్దిసేపు రిలాక్స్ అవ్వని, అతని ఫ్రీ డ్రీమింగ్ అంటే చిన్న పిల్లగాడు అతను, చిన్న అబ్బాయి, ఇంత ఎక్కువ ఫోర్స్ చేయకండి, కొద్దిగా అతన్ని రిలాక్స్ అవ్వనివ్వండి అని చెప్తుంది అనమాట. సో ఆన్ వన్ ఒకేషన్ షీ అటెంప్టెడ్ టు టాక్ టు హిమ్ అండ్ హిస్ ఫాదర్ అబౌట్ దిస్. సో ఏదో ఒక ఒకేషన్లో అంటే వాళ్ళు ఏదో చేస్తూ ఉన్నారు. సో అప్పుడు వాళ్ళ మదర్ వెళ్ళి వాళ్ళ ఫాదర్తో చెప్తుంది అనమాట, చిన్న అబ్బాయి కదా కొద్దిసేపు రిలాక్స్ అవ్వని అని. సో అప్పుడు వాళ్ళ ఫాదర్ ఇంటర్ఫియర్ అవ్వి చెప్తాడు అనమాట. అంటే చిన్నగా స్మైల్ ఇచ్చి చెప్తాడు, నీకు ఏదైనా కావాలి అంటే దానికోసం నువ్వు వర్క్ చేయాలి,
ఓకే. సో, ఊరికేనే కూర్చొని నాకది కావాలి అంటే ఏది రాదు గదా మనకి. సో, ఇప్పుడు ఎగ్జామ్ రాయాలంటే కంపల్సరీ చదవాలి. ఓకే. పాస్ అవ్వాలంటే చదవాలి. లేదంటే జస్ట్ రాసినామా అంటే ఫెయిల్ అయిపోతాం. సో, మనకేదైనా కావాలి అంటే మనం కంపల్సరీగా హార్డ్ వర్క్ అనేది చేయాలి. So here, all of Michael's vaults today seem to be the reward for his hard work. సో ఈ రోజు అతనికి ఏదైతే పేరు సక్సెస్ ఏదైతే వచ్చిందో అతనికి అదంతా హార్డ్ వర్క్ అతని చేసిన హార్డ్ వర్క్ వల్లనే వచ్చింది అని. If Michael Stone was surprised, thrilled or arrogant about clearing at the bar at 17 feet, you couldn't tell. సో ఇక్కడ మనకి అతను పోల్ వాల్టింగ్ చేస్తున్నాడు కదా, ఎక్కడ చేస్తున్నాడు? నేషనల్ జూనియర్ ఒలింపిక్స్ లో. ఓకే. సో అతను 17 ఫీట్ క్లియర్ చేసి ఉన్నాడనమాట. సో అక్కడ అతను సర్ప్రైజ్ అవుతున్నాడా, థ్రిల్ ఫీల్ అవుతున్నాడా, లేదంటే 17 ఫీట్ నేను కంప్లీట్ చేసిన, క్లియర్ చేసిన అన్న ఒక గర్వంతో పొగరుతో ఉన్నాడా అని అడిగితే మనము చెప్పలేమన్నమాట. సో ఎందుకు చెప్పలేము అంటే, as soon as he landed on the inflated landing mat and with the crowd on its feet, Michael immediately began preparing for his next attempt at flight. సో ఇక్కడ అతను క్లియర్ చేసాడు కదా 17 ఫీట్ ఏదైతే ఉందో పోల్ వాల్టింగ్, అది క్లియర్ చేసిన వెంటనే అక్కడ ఉన్న క్రౌడ్, ఓకే, అక్కడ ఉన్న జనాలందరూ వాళ్ళ ఫీట్ అంటే వాళ్ళ మోకాళ్ళ పైన కూర్చొని అతనికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. ప్రే చేస్తున్నారు, బ్లెస్ చేసేవాళ్ళు అక్కడ బ్లెస్ చేస్తున్నారు. కానీ ఇవేమీ పట్టించుకోకుండా మైకెల్ని ఇమీడియట్ గా ఏం చేసిండు అని అంటే అతను నెక్స్ట్ అటెంప్ట్ ఏదైతే ఉంటుందో దానికి ప్రిపరేషన్ చేసుకుంటూ ఉన్నాడు అనమాట. He seemed oblivious means unaware. Okay, he seemed oblivious of the fact that he had just surpassed his personal best by 3 inches and that he was one of the final 2 competitors in the pole vaulting event at the National Junior Olympics. ఓకే. సో ఇక్కడ మనం చూసుకుంటే అతను పోల్ వాల్టింగ్ అతను చేసిన దానికంటే కూడా 3 ఇంచెస్ ఎక్కువ చేసి అతను క్లియర్ చేసుకున్నాడు. అండ్ ఇక్కడ నేషనల్ జూనియర్ ఒలింపిక్స్ లో లాస్ట్ 2 కాంపిటీటర్స్ లో మన మైకేల్ స్టోన్ కూడా ఒకరు అని. Michael cleared the bar at 17 feet and 2 inches and the 17 feet 4 inches. Again, he showed no emotion. ఓకే. ఇక్కడ అయిపోయిన తర్వాత అతను మళ్ళీ 2 అటెంప్ట్స్ చేసినాడు. ఆ 2 అటెంప్ట్స్ ఏంటిది అంటే, ఫస్ట్ ఆల్రెడీ 17 ఫీట్ అయిపోయింది, తర్వాత 17 ఫీట్ 2 ఇంచెస్ అయిపోయింది, అండ్ తర్వాత 17 ఫీట్ 4 ఇంచెస్ కూడా అయిపోయింది. కానీ అతని ఫేస్ లో ఎమోషన్ అనేది ఏది అంటే ఏ ఫీలింగ్ కానీ ఏ ఎక్స్ప్రెషన్స్ కానీ అతని ఫేస్ లో మనము చూడలేము. కాన్స్టెంట్ ప్రిపరేషన్ అండ్ డిటర్మినేషన్ వేర్ హిస్ విజన్. సో ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అతను చాలా హానెస్ట్ స్టూడెంట్ అండ్ ఇంకా 3 Ds ని అతను ఫాలో అవుతాడు. దట్ ఈస్ డెడికేషన్, డిటర్మినేషన్ అండ్ ఆల్సో డిసిప్లిన్. ఓకే, అవి 3 మాత్రమే అతని కళ్ళ ముందు ఉన్నాయి అన్నమాట. As he lay on his back and heard the crowd groan, he knew that the other vaulter had missed his final jump. సో ఇక్కడ అతను ఎప్పుడైతే లేచిండు అండ్ విన్నాడో, ఎప్పుడైతే అంటే అతను క్లియర్ చేసుకున్న తర్వాత అతను ఎప్పుడైతే లేచి నిల్చొని అక్కడ ఉన్న క్రౌడ్ జనాల గ్రోనింగ్ అంటే అరవడం అనమాట, అది విన్నాడో అతనికి అప్పుడు ఏం అర్థమైంది అని అంటే ఇంకొక కాంపిటీటర్ ఎవరైతే ఉన్నారో అతను జంప్ అనేది మిస్ చేసిండు అని. He knew it was time for his final jump. ఓకే. సో ఇక్కడ అతను జంప్ చేయలేదు కదా అని ఇతను ఏదో పేరు మాత్రం చేసేస్తే ఇతనికి అలాంటివి అవార్డ్స్ అనేవి ఏవి రావు. సో ఇంకా ఇతను ఏం చేయాలి అంటే హీ న్యూ ఇట్ వాస్ టైమ్ ఫర్ హిస్ ఫైనల్ జంప్. సో ఇంకా అతను మిస్ చేసిండు, సో నెక్స్ట్ నేనే అనేది అతనికి అర్థమైపోయింది. సిన్స్ ద అదర్ వాల్టర్ హ్యాడ్ ఫ్యూర్ మిస్సెస్, మైకెల్ నీడెడ్ టు క్లియర్ దిస్ వాల్ టు విన్. అతను అంటే ఇంకొక కాంపిటీటర్ ఎవరైతే ఉన్నారో అతను చాలా మిస్ చేసినా కూడా ఈ వాల్ట్ అనేది కంపల్సరీ ఇతను క్లియర్ చేయాలి, అప్పుడే ఇతను మైకేల్ స్టోన్ విన్ అవ్వగలడు. A miss would get him second place, nothing to be ashamed of, but Michael would not allow himself that the thought of not winning first place. సో ఒకవేళ ఇతను మిస్ చేసినా కూడా ఇతనికి సెకండ్ ప్లేస్ అనేది వస్తుంది, కానీ అతన్ని సెకండ్ ప్లేస్ లో చూసుకోలేడు అనమాట. ఓకే, ఆ థాట్ అనేది కూడా అతని మైండ్ లోకి రాదు. He rolled over and he did his ritual of 3-finger trip push-ups. He found his pole, stood and stepped on the runway that led to the most challenging event of his 17-year-old life. సో ఇంకా అతను ప్రిపేర్ అవుతున్నాడు అనమాట. ఫింగర్ పుషప్స్. ఓకే, ఫింగర్ టిప్ పుషప్స్ అంటే మనం జిమ్నాస్టిక్స్ లో చేస్తాం కదా. సో మనం చెయ్యి అనేది గ్రౌండ్ కి పెట్టి
పడుకొని జిమ్నాస్టిక్స్ పైకి కిందికి మనం బాడీని అంటూ ఉంటాం. సో అతను అది ప్రిపేర్ అవుతూ ఉన్నాడనమాట. సో హీ ఫౌండ్ హిస్ పోల్. సో ఇంకా పోల్ వాల్టింగ్ కి టైం అయింది. సో అతను లేచిండు, అది తీసుకుంటూ ఆన్ ద రన్వే దట్ హీ లెడ్ టు ద మోస్ట్ ఛాలెంజింగ్ ఈవెంట్ ఆఫ్ హిస్ 17-year-old లైఫ్. సో ఇతను 14 years ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేసిండు. సో అక్కడికి అతను చాలా చాలా అచీవ్ చేసిండు. ఇప్పుడు ఇతనికి ఒక లైఫ్ ఛాలెంజింగ్ గేమ్ అనమాట ఇతను 17 years old లైఫ్ లో. The runway felt different this time. It startled him for a brief moment, then it all hit him like a wet bale of hay. సో ద రన్వే ఫెల్ డిఫరెంట్ దిస్ టైమ్. సో ఇక్కడ ఈ రోజు అతనికి అంటే రన్వే అంటే అక్కడ ఉన్న ఫీల్డ్ అనమాట, అది చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. అంటే ఇంతకు ముందు చాలా సార్లు అతను పోల్ వాల్టింగ్ చేసిండు, ప్రాక్టీస్ చేసిండు. అతను అంటే ఫైనల్ కి వచ్చేటందుకు సెమీఫైనల్స్ లో దానికన్నా ముందు కూడా పార్టిసిపేట్ చేసిండు. కానీ ఈ రోజు ఎందుకు అతనికి చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది అనమాట. ఇట్ స్టార్టెడ్ హిమ్ ఫర్ ఎ బ్రీఫ్ మూమెంట్. సో కొద్ది సెకండ్లకి కొద్ది నిమిషాలకి అతన్ని చాలా భయపెట్టింది అనమాట. డిఫరెంట్ ఫీలింగ్ ఏదైతే ఉందో అది. Then it all hit him like a wet bale of hay. సో వెట్ బేల్ ఆఫ్ హే అని అంటే ఏంటిది అంటే ఎండుగడ్డి అనమాట. సో అతనికి నార్మల్ గా మనకి ఎండుగడ్డి తగిలితే ఎలా ఉంటది అంటే చిరాక్గా ఉంటది కదా. సో అతనికి కూడా అదే ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. సో ద బార్ వాజ్ సెట్ ఎట్ 9 inches higher than his personal best. సో ఇప్పటి వరకు మనము 17.2 17.4 అక్కడి వరకు చూసినాం కదా. 17 ఇప్పుడు అతనికి దానికంటే కూడా 9 inches ఎక్కువ అనేది పెట్టిరనమాట. దట్స్ ఓన్లీ 1 inch ఆఫ్ ద నేషనల్ రికార్డ్ హీ థాట్. సో ఇంకా అతను ఏమనుకుంటున్నాడు అంటే నేషనల్ జూనియర్ ఒలింపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇది 17.9 inches అయి ఉండొచ్చు మనకి. సో 17.9 inches నేషనల్ రికార్డ్ కంటే ఒక 1 inch తక్కువ అని అతను ఫీల్ అవుతున్నాడు, అతను అనుకుంటున్నాడు అనమాట ఇన్సైడ్. The intensity of the movement filled his mind with anxiety. He began shaking off the tension from his body. సో ఇవన్నీ థాట్స్ అతన్ని చాలా భయానికి, యాంగ్జైటీకి మధ్యలో ఏదో ఒక ఫీలింగ్, తెలియని భయానికి అతన్ని గురి చేస్తున్నాయి అనమాట. అంటే అతను ఇంటర్నల్ గా చాలా భయంగా ఫీల్ అవుతూ ఉన్నాడు అనమాట. సో అలా ఫీల్ అయ్యి అతను ఏం చేస్తున్నాడు అంటే అతని కాళ్ళు చేతులు అన్ని ఇలా షేక్ చేస్తూ ఉన్నాడు, అందులోంచి అతని టెన్షన్ అంతా వెళ్ళిపోవాలి అని. ఇట్ వాజంట్ వర్కింగ్. సో కానీ అది ఏమి పని చేయట్లేదు అనమాట. హీ బికేమ్ మోర్ టెన్స్. సో అలా చేస్తూ ఉన్నా కూడా అతనికి ఇంకా టెన్షన్ అనేది ఎక్కువ అవుతూ ఉంది. వై ఈస్ దిస్ హ్యాపెనింగ్ టు మీ నౌ హీ థాట్. సో ఇంకా అతను ఏమనుకుంటున్నాడు అంటే ఇది నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, ఈ రోజు ఇంతకుముందు ఎప్పుడు ఇలా అవ్వలేదు, సో ఈ రోజు ఎందుకు ఇలా అవుతుంది నాతో అని అతను ఆలోచిస్తూ ఉన్నాడు. He began to get nervous. He began to get nervous. సో అతను ఇంకా భయానికి ఇంకా ఎక్కువ భయం ఫీల్ అవుతూ ఉన్నాడు అనమాట. Fear would be a more accurate description what he was going to do. సో ఇక్కడ మనము భయపడితే ఏది చేయలేం కదా. సో అతను ఏం చేయాలో అతనికి ఏమి అర్థం అవ్వట్లేదు అనమాట. సో వాట్ హీ వాస్ గోయింగ్ టు డూ అంటే అతను ఏం చేస్తాడో ఇప్పుడు. హీ హ్యాడ్ నెవర్ ఎక్స్పీరియన్స్ దీస్ ఫీలింగ్స్. సో ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి ఫీలింగ్స్ ని అతను ఎక్స్పీరియన్స్ చేయలేదు, ఎప్పుడు అతనికి అలా అనిపించలేదు. సో ఈసారి ఎందుకు అతనికి ఇంత డిఫరెంట్ గా అనిపిస్తుంది అని. దెన్ అవుట్ ఆఫ్ నోవేర్ అండ్ ఫ్రమ్ ద డీపెస్ట్ డెప్త్స్ ఆఫ్ హిస్ సోల్ హీ ఎన్విజన్డ్ హిస్ మదర్. సో ఇంకా అతని చేయడానికి ఏమీ లేక అతను చాలా డీప్ గా ఇలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు అతనికి ఎవరు వచ్చినారు అతని మైండ్ లో అంటే వాళ్ళ మదర్ అనమాట. ఓకే, సో వాళ్ళ మదర్ ని అతను ఇమాజిన్ చేస్తూ ఉన్నాడు అనమాట. సో why now? What was his mother doing in his thoughts at a time like this? సో వాళ్ళ మదర్ ఎందుకు ఇప్పుడు అతని థాట్స్ లోకి వచ్చింది ఇలాంటి ఒక టైంలో? అంటే అతను రన్వేలో ఉన్నాడు, పోల్ వాల్టింగ్ కి టైం అయింది, అండ్ దట్ ఈస్ ఎ నేషనల్ జూనియర్ ఒలింపిక్స్, అక్కడ చాలా చాలా క్రౌడ్ ఉంది. అండ్ ఇతను ఆ గేమ్ పైన ఫోకస్ చేయకుండా వాళ్ళ మదర్ ని ఎందుకు ఇమాజిన్ చేస్తున్నాడు ఇప్పుడు అని. ఇట్ వాస్ సింపుల్. His mother always used to tell him whenever he feels tense, anxious or even scared to take deep breaths. సో చిన్నప్పటి నుంచి వాళ్ళ మదర్ అతనికి చాలా చాలా స్టోరీస్ చెప్తూ ఉండే కదా. సో అలాంటి టైంలోనే అతనికి ఏం చెప్పింది వాళ్ళ మదర్ అంటే ఎప్పుడైతే నువ్వు భయంగా టెన్స్ గా ఫీల్ అవుతావో, చాలా ఆందోళనగా ఫీల్ అవుతావో అప్పుడు ఏం చేయాలి అంటే చాలా డీప్ బ్రీత్ తీసుకోవాలి. ఒక డీప్ గా బ్రీత్ తీసుకొని వదిలేయాలి, అప్పుడు నీ టెన్షన్ అంతా పోతుంది అని చెప్తూ ఉండేదన్నమాట. సో అందుకనే అతనికి వాళ్ళ మదర్ ని ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నాడు అప్పుడు అక్కడ. సో హీ డెడ్. సో వాళ్ళ మదర్ ఏదైతే చెప్పిందో అప్పుడు అది అతనికి గుర్తొచ్చింది, ఇంకా అతను అది చేసిండు అనమాట. ఏం చేసిండు అంటే చాలా డీప్ గా బ్రీత్ తీసుకొని వదిలిండు.
Along with shaking the tension from legs, he gently laid his pole at his feet. సో ఇంకా అతని టెన్షన్ అంతా కూడా వదిలేసి కాళ్ళలోంచి చేతిలోంచి ఇంకా పోల్ని తీసుకొని అక్కడ ల్యాండ్ అయ్యిందనమాట. He began to stretch out his arm and upper body. సో ఇంకా అతను పోల్ వాల్టింగ్ కి రెడీగా ఉన్నాడు కదా. సో అప్పర్ బాడీ అంటే మన నడుం నుంచి పైకి అనమాట. సో స్ట్రెచ్ హిజ్ ఆర్మ్ అండ్ అప్పర్ బాడీ అంటే అతని చేతుల్ని ఇంకా బాడీని ఇలా అంటే నార్మల్ గా మనం నిద్ర లేవగానే చేస్తాం కదా. మనం నిద్ర లేవగానే ఇలా చేతుల్ని ఇలా అంటాం, ఇంకా పైకి ఇలా అంటాం కదా. సో అదే అతను చేస్తూ ఉన్నాడు అనమాట అక్కడ. దట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ అన్ ఎక్సర్సైజ్ బిఫోర్ డూయింగ్ ఎనీ sports or games, whatever. He felt his heart, he could feel a trickle of cold sweat running down his back. సో ఇంకా అతనికి ఏమైతుంది అంటే అతను అలా చేసేటప్పుడు అతని బ్యాక్ వెనకాల ఓకే అతనికి స్వెట్ అనేది చుక్కలు చుక్కలుగా ఇలా పడుతూ ఉందన్నమాట అతని వీప్ నుంచి. He carefully picked up his pole. He felt his heart pounding. He was sure the crowd did too. The silence was deafening. When he heard the singing of some distant robins in flight, he knew it was his time to fly. So ఇంకా అతను ఇక్కడ అతనికి చెమటలు అంటే స్వెట్టింగ్ చాలా వస్తుంది, అతని బ్యాక్ నుంచి ఇలా స్పైన్ నుంచి ఇలా వెళ్తూ ఉంది, అతను అది ఫీల్ అవుతూ ఉన్నాడు అనమాట. హీ కేర్ఫుల్లీ పిక్డ్ అప్ హిజ్ పోల్. సో ఇంకా అతను చాలా కేర్ఫుల్ గా అతన్ని పోల్ అనేది అంటే అతను కట్ ఏదైతే ఉంటుందో అతను పోల్ వాటింగ్ చేయడానికి అది తీసుకున్నాడు. హీ ఫెల్ట్ హిజ్ హార్ట్ పౌండింగ్. సో ఇంకా అతని గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది అనమాట. అంటే హార్ట్ బీట్ ఏదైతే ఉంటుందో చాలా ఫాస్ట్ అయిపోయింది అతనికి. సో ఇంకా అక్కడ ఉన్న జనాలకు కూడా ఇదే అయి ఉంటది అని అతను అనుకుంటున్నాడు. ద సైలెన్స్ వాజ్ డీఫ్నింగ్. సో అక్కడ ఎంత సైలెంట్ గా ఉంది అంటే పిన్ డ్రాప్ సైలెంట్ గా ఉంది అంటే ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుందో అని, ఎవరు ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు, ఎవరు సెకండ్ ప్లేస్ లో ఉంటారు, ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఉంటది కదా. సో అతను మిస్ చేసిండి, ఇతను కూడా మిస్ చేస్తాడా లేదంటే ఇతను విన్ అవుతాడా అని. When he heard the singing of some distant robins in flight, he knew it was his time to fly. సో ఇంకా మనం ఏదైనా గేమ్ ఆడిపోయే ముందు మనకి కొన్ని సౌండ్స్ అనేవి వస్తాయి. సో అలాంటి సౌండ్ ఇతను విన్న తర్వాత అతనికి అర్థమైంది ఇంకా అతనికి టైం అయింది ఫ్లై చేయడానికి, ఎగరడానికి అని. As he began sprinting down the runway, something felt wonderfully different, yet familiar. The surface below him felt like the country road he used to dream about. స్ప్రింటింగ్ డౌన్ మీన్స్ ఫాస్ట్ రన్నింగ్ అనమాట. ఫాస్ట్ గా రన్నింగ్ చేసే వాళ్ళని స్ప్రింటర్ అంటారు. ఓకే, సో అతను ఏం చేస్తున్నాడు అంటే పోల్ వాల్టింగ్ చేయడానికి అతను చాలా దూరం నుంచి రన్నింగ్ చేస్తూ వచ్చి పోల్ వాల్టింగ్ అనేది చెయ్యాలి కదా. సో అప్పుడు అతనికి ఫీల్ అవుతుంది అనమాట. ఏం ఫీల్ అవుతుంది అని అంటే అతను ఎప్పుడైతే కంట్రీ సైడ్ రోడ్ లో అతను రన్నింగ్ చేసేవాడు సేమ్ అదే ప్లేస్ లాగా ఇప్పుడున్న ప్లేస్ అతనికి అనిపిస్తుంది అనమాట. అతను ఎప్పుడు డ్రీమ్ అంటే కలగనేవాడు కదా, నేను రోడ్ సైడ్ కంట్రీ సైడ్ నడవాలి అంటే విలేజ్ రోడ్ లో నడవాలి అనేసి. The rocks and chunks of dirt, the visions of the golden wheat field seemed to be fill his thoughts. సో అతను ఎప్పుడు రన్నింగ్ ప్రాక్టీస్ చేసినా కూడా అతని కాళ్ళకి రాళ్ళు రప్పలు తగులుతూ ఉండేవి, ఇంకా అతని కాళ్ళంతా డర్టీగా అయిపోయేవి. అండ్ ఇంకా అతను గోల్డెన్ వీట్ ఫీల్డ్స్ లో రన్నింగ్ చేస్తూ ఉండేవాడు కదా. సో ఇదంతా అతని మైండ్ లో ఇప్పుడు వస్తుంది అనమాట. సో వీ కెన్ సీ హియర్ ఇన్ దిస్ పిక్చర్ ద పోల్ వాల్టింగ్. ఓకే, సో ఇక్కడ మనం చూడొచ్చు 2 పోల్స్, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉన్నాయి. ఇక్కడ ఈ థ్రెడ్ అనేది ఉంది కదా, ఈ థ్రెడ్ ని దాటి అతను అక్కడికి జంప్ చేయాలి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ చేయాలి, ఈ థ్రెడ్ ని మాత్రం అతను టచ్ చేయకూడదు. When he took a deep breath, it happened. He began to fly. His takeoff was effortless. సో ఇంకా అతను చాలా డీప్ గా బ్రీత్ తీసుకున్నాడు, అతను పోల్ వాల్టింగ్ చేసేసిండు, అతను ఫ్లై చేసిండు. అండ్ హిస్ టేక్ ఆఫ్ వాజ్ ఎఫర్ట్లెస్ అంటే చాలా ఈజీగా. ఓకే, సో ఇంకా అతను చాలా ఈజీగా పోల్ వాల్టింగ్ ని కంప్లీట్ చేసింది అనమాట. మైకేల్ స్టోన్ వాజ్ ఫ్లయింగ్ జస్ట్ యాజ్ ఇన్ హిస్ చైల్డ్హుడ్ డ్రీమ్స్. సో అతను చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడు కళలు కనేవాడు కదా, నేను కూడా ఎగరాలి అనేసి. సో చిన్నగా ఉన్నప్పుడు కళల్ని ఇప్పుడు అతను నిజం చేసుకుంటున్నాడు అనమాట. ఓన్లీ దిస్ టైమ్ హీ న్యూ హీ వాజంట్ డ్రీమింగ్. సో ఇంకా అతనికి ఇప్పుడు ఏమనిపిస్తుంది అని అంటే ఇప్పుడు నేను కళలు కనట్లేదు, నేను ఏదైతే చేస్తున్నానో అది చాలా రియాలిటీగా చేస్తున్నా అని. దిస్ వాజ్ రియల్. ఎవ్రీథింగ్ సీమ్ టు బి మూవింగ్ ఇన్ స్లో మోషన్. ద ఎయిర్ అరౌండ్ హిమ్ వాజ్ ద ప్యూరెస్ట్ అండ్ ఫ్రెషెస్ట్ హీ హ్యాడ్ ఎవర్ సెన్స్డ్. సో ఇంకా అక్కడ ఏదైతే జరుగుతుందో అది చాలా స్లో మోషన్ లో జరుగుతున్నట్టుగా అతనికి అనిపిస్తుంది. అక్కడ ఉన్న గాలి
అతనికి ఇంతకు ముందు ఎప్పుడు తగలలేదు, అంత ప్యూర్ గా ఫ్రెష్ గా ఉందంట అతనికి. సో అంత ఫ్రెష్ అతను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. మైకేల్ వాజ్ సోరింగ్ విత్ ద మాజెస్టీ ఆఫ్ అన్ ఈగల్. సోరింగ్ అంటే ఫ్లయింగ్ అన్నమాట. సో ఇక్కడ ఈగల్ ఎలా అయితే ఫ్లై చేస్తుందో, ఎలా అయితే ఎగురుతుందో, అలాగే సేమ్ ఇక్కడ మైకేల్ కూడా ఎగురుతున్నాడు అనమాట. It was either the eruption of the people in the stands or the thump of his landing that brought Michael back to earth. On his back, with that wonderful hot sun of his face, he could only envision the smile on his mother's face. See here, it was either the eruption of the people in the stands or the thump of his landing that brought Michael back to earth. So in this sentence here, there is a little confusion, we can say. సో ఇక్కడ అతను భూమిపైకి ఎప్పుడైతే ల్యాండ్ అయినాడో అప్పుడు అక్కడ ఉన్న జనాలందరూ చాలా గట్టిగా అరుస్తున్నారు, అప్పుడు అతను భూమిపైకి వచ్చినాడు అని అర్థం అనమాట. ఓకే, అంటే అతను ఎప్పుడైతే పోల్ వాల్టింగ్ కి పోల్ తీసుకొని రన్ చేస్తూ జంప్ చేసి అక్కడ దిగుతాడో అప్పుడు అక్కడ ఉన్న ప్రజలు, ఓకే, ఆడియన్స్ ఉంటారు కదా అక్కడ స్టాండ్స్, సో ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గట్టిగా అరుస్తున్నప్పుడు మైకేల్ భూమిపైకి అంటే ఫ్లై అయ్యి కింద వచ్చేసింది అనమాట. On his back, with that wonderful hot sun on his face, he could only envision the smile on his mother's face. సో అతను ఎప్పుడైతే జంప్ చేసి కిందికి వచ్చేస్తాడో ఎర్త్ పైకి, సో అప్పుడు అతనికి ఎలా ఫీల్ అవుతుంది అని అంటే ఆ వండర్ఫుల్ సన్, హాట్ సన్ ఏదైతే ఉందో అది, సో ఇక్కడ అతను కింద పడినప్పుడు అతనికి అంటే అక్కడ ఉన్న జనాల చప్పుడుతో అతనికి అర్థమైంది అతను కింద అక్కడ జంప్ చేసిన తర్వాత కింద పడ్డాడని. సో అప్పుడు అతను ఎలా ఉన్నాడు అని అంటే అతని ఫేస్ పైన సన్, ఓకే, సన్ షాడో అనేది చాలా వేడిగా వస్తుంది. అండ్ ఆ టైంలోనే అతను వాళ్ళ మదర్ని ఆ స్మైలింగ్ ఫేస్ తో ఇమాజిన్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఓకే, సో ఎండ ఎలా అతని మొహం పైన పడుతుందో అదే మొహంతో వాళ్ళ మదర్ ని అతను స్మైలింగ్ ఫేస్ తో ఇమాజిన్ చేస్తూ ఉన్నాడు అనమాట. హీ న్యూ హిస్ డాడ్ వాజ్ ప్రాబబ్లీ స్మైలింగ్ టు, ఈవెన్ లాఫింగ్. Bert would always do that when he got excited, smile and then sort of giggle. ఓకే, వాళ్ళ మదర్ నేమో స్మైలింగ్ ఫేస్ తో ఇమాజిన్ చేస్తున్నాడు. ఇంకా అతను ఏమనుకుంటున్నాడు అని అంటే నేను విన్ అయింది చూసి మా డాడీ కూడా చాలా స్మైల్ చేస్తూ ఉంటాడు, అంటే గట్టిగా నవ్వుతూ ఉంటాడు. అండ్ ఆయన ఎప్పుడు ఎక్సైటింగ్ గా ఫీల్ అయినా కూడా ఇతను ఇలానే చేస్తాడు. గిగిల్ అంటే ఇలా నవ్వడం అనమాట, గట్టిగా నవ్వడం. When he didn't know was that his dad was hugging his wife and crying. సో అతనికి తెలియనిది ఏంటిది అని అంటే వాళ్ళు సంతోషంతో వాళ్ళ ఫాదర్ ఏదైతే ఉన్నాడో ఆ బర్డ్ స్టోన్ వాళ్ళ వైఫ్ ని, ఓకే, అతన్ని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉన్నాడు అనమాట. సో అంటే అతను వాళ్ళ కొడుకు విన్ అయిన ఎక్సైట్మెంట్ తో హ్యాపీనెస్ తో ఏడుస్తూ ఉన్నాడు అనమాట. ఇక్కడ హీ వాస్ క్రైయింగ్ హార్డర్ దెన్ మైల్డ్రెడ్ హ్యాడ్ ఎవర్ సీన్ బిఫోర్. సో ఇక్కడ మైల్డ్రెడ్ అంటే మైకేల్ వాళ్ళ మదర్ అతన్ని ఏడవడం ఎప్పుడు చూడలేదన్నమాట. వాళ్ళ ఫాదర్ ఏడవడం ఆమె ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. She also knew he was crying the greatest tears of all, tears of pride. సో ఇంకా ఆమెకి అర్థమైంది ఏంటిది అని అంటే అతను ప్రౌడ్ గా ఫీల్ అయ్యి చాలా హ్యాపీనెస్ తో ఆనంద బాష్పాలు అంటాం కదా, సో అలాంటివి ఇప్పుడు అతనికి వస్తున్నాయి అని ఆమెకి అర్థమైంది. Michael was immediately swarmed with people hugging and congratulating him on the greatest accomplishment of his life. He later went on that day to clear 17 feet 6.5 inches and national and international junior Olympics record. స్వామ్డ్ అంటే ఇక్కడ అందరు చుట్టుముట్టేయడం అనమాట. ఓకే, గెట్టింగ్ టుగెదర్. సో అతను విన్ అయ్యిండు అని అంటే తెలియగానే అక్కడ ఉన్న జనాలందరూ అతన్ని కంగ్రాచులేట్ చేయడానికి ఇంకా హగ్ చేసుకోవడానికి ఆ ఫీల్డ్ ఆ రన్వే పైకి వచ్చేసారు అనమాట. అండ్ ఇంకా దాని తర్వాత అతని 17.6.5 inches ఏదైతే ఉందో అది నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ రికార్డ్ అనమాట. దాన్ని కూడా అతను విన్ అయ్యిండు. With all the media attention and heartfelt congratulations, Michael's life would never be the same. It wasn't just because he won the National Junior Olympics and set a new world record, and it wasn't because he had just increased his personal best by 9.5 inches. It was simply because Michael Stone was blind. So, నేను మీకు ముందే చెప్పిన కదా, earlier as I told you that we have a twist in this lesson. So, this is the twist అన్నమాట. సో ఇక్కడ ఇంతకు ముందు అంటే ఎవరు విన్ అయినా సరే మీడియా ఇదే చేస్తుంది, వాళ్ళకి హార్ట్ఫెల్ట్ గా కంగ్రాచులేట్ చేస్తుంది. అండ్ మైకేల్స్ లైఫ్ వుడ్ నెవర్ బి ద సేమ్. సో అతని లైఫ్ అందరి లైఫ్ తో పాటు ఈక్వల్ కాదు అనమాట. ఎందుకు అని అంటే
లాస్ట్లో ఇప్పుడు తెలుస్తుంది మనకి, ఇట్ వాజంట్ జస్ట్ బికాస్ హీ వాన్ ద నేషనల్ జూనియర్ ఒలింపిక్స్ అండ్ సెట్ ఎ న్యూ వరల్డ్ రికార్డ్. సో అతను విన్ అయ్యిండు నేషనల్ ఒలింపిక్స్ అండ్ ఇంకా అతను ఒక వరల్డ్ రికార్డ్ ని క్రియేట్ చేసిండు. దానికోసం అతను అసలు అంటే కంగ్రాచులేట్ ఎవరు అతన్ని చేయలేదు. ఎందుకు చేసిరు అతన్ని అని అంటే, అతను 9 ఇంచెస్ అతని పర్సనల్ దానికంటే కూడా 9.5 ఇంచెస్ ఎక్కువ అతను రికార్డ్ ని బ్రేక్ చేసిండు. దానికోసం కూడా వాళ్ళు ఎవరు అతన్ని కంగ్రాచులేట్ చేయలేదు. ఎందుకు కంగ్రాచులేట్ చేసిరు అతన్ని అని అంటే, మైకేల్ స్టోన్ వాజ్ బ్లైండ్, అతనికి కళ్ళు కనిపించవు. ఓకే, సో ఇన్ ఎనీ ఒలింపిక్స్ జూనియర్స్ ఒలింపిక్స్ గేమ్లో ఒక బ్లైండ్ పర్సన్ విన్ అవ్వడం అనేది వి క్యాన్ సీ, రైట్? సో హియర్ ఇన్ దిస్ లెసన్ హీ వాజ్ బ్లైండ్ అండ్ ఆల్సో హీ వాన్ ద నేషనల్ రికార్డ్ and also international record. So this is the twist we can understand with this lesson, that we have to work with dedication, determination and discipline. These 3 Ds are very important in everyone's life. Without these we can't do anything. So here in this lesson we have a quotation here also. If you want something, work for it. So I hope you understand the lesson. If you like the lesson, please like, share and subscribe my channel.